బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయం, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో 12 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నోట్ల కట్టలు, వివిధ ఆస్తిపత్రాలు గుర్తించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ అందిన కాడికి లంచాలు తీసుకుని 100 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించారని ఆరోపణలు వచ్చినా అవినీతి తిమింగలాల బాగుతాన్ని ఇటీవలే ఏసీబీ బట్టబయలు చేసింది. కోట్ల కొద్దీ నగదు, కిలోల కొద్దీ బంగారాన్ని సీజ్ చేసి అవినీతి అధికారులను కటకటాల్లోకి నెట్టింది ఏసీబీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారులు యొక్క సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తానికి చూస్తే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అతని కార్యాలయంలో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల ఏసీపీ అధికారులు కూడా ఎక్కువ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని చెప్పి కూడా ఇప్పటికే ఈ నేపథ్యంలో ఏసీపీ అధికారులు తెల్లవారుజామున నుంచి కూడా యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి చూస్తే నానక్రామ్గూడలో నివసించే యొక్క రవీందర్ ఇంట్లో యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లతో పాటు చాలా నగదుతో పాటు కొన్ని కీలకమైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. అయితే సాయంత్రం వరకు మాత్రం ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ ఆస్తులను గుర్తిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. ఆ బ్యాంకు లాకర్లలో ఇంకా ఎలాంటి యొక్క పత్రాలతో పాటు బంగారాన్ని ఇంకా గుర్తిస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే బ్యాంకు లాకర్లు తెరిస్తే మాత్రం దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క మొత్తానికి మాత్రం సోదాలు కొనసాగుతున్నాయి. 12 చోట్ల యొక్క సోదాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో వారి బంధువుల ఇళ్లతో పాటు వారి స్నేహితుల ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే సాయంత్రం వరకు కొనసాగిన నేపథ్యంలో ఎన్ని వేల కోట్ల అక్రమాస్తులు కూడా పెట్టాడు అనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.